హాయ్ అండి. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి వర్షాకాలంలో మనం ఎప్పుడైనా షూస్ బయటికి వేసుకొని వెళ్ళాము అనుకోండి, ఆ వాటర్లో షూ మొత్తం తడిచిపోతాయి. సో షూ తడిచినప్పుడు అవి ఆరకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఆ షూ మళ్ళీ ఆఫీస్కి కానీ స్కూల్కి పిల్లలు కానీ కంఫర్ట్గా వేసుకోలేరు. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం టాల్కమ్ పౌడర్ ఈ రెండింటిని మిక్స్ చేసి దానికి మొత్తం మూటలా చుట్టి ఒక రబ్బర్ వేసి మనం షూ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, మనం నైట్ మొత్తం షూ మధ్యలో పెట్టి మార్నింగ్ కనుక రిమూవ్ చేసాము అనుకోండి, షూ నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ టాల్కమ్ పౌడర్ స్మెల్ అనేది షూకి అంతా కూడా పట్టేస్తుంది. దానివల్ల షూ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. మనకి ఈవెన్ షూ నుండి వాటర్ అనేది తడి ఆరకపోయినా సరే ఇలా చేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు. ఒకవేళ బేకింగ్ సోడా అవైలబుల్గా లేకపోయినా కూడా ఇన్ కేస్ సోప్ కవర్ ఉంటుంది కదా, ఆ సోప్ కవర్ని అలా అందులో పౌడర్ వేసి కనుక ఇలా మనం రబ్బర్ వేసి పెట్టినా కూడా షూ అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలాగే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఇవి ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్స్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల షూస్ అయితే ఇలా చేసాము అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడకుండా చాలా కంఫర్ట్గా షూని అయితే వేసుకోగలుగుతారు. వర్షాకాలంలో అందరూ కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి ఇళ్ళలో రెగ్యులర్గా యాపిల్స్ ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత మనకి ఫ్రూట్స్ అంటే చూడడానికి చాలా మంచిగా కనిపిస్తాయి. నార్మల్ వాటర్లో క్లీన్ చేసి తినేయచ్చు అనుకుంటారు. బట్ యాపిల్స్ ఏంటంటే షైనింగ్ కోసం దానిపైన మైనం అనేది పూసి అమ్ముతారు. దాంతో అంటే కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తారు. అలాంటి కెమికల్స్ పోవాలి అంటే మనం కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఫ్రూట్స్ ఏవైనా సరే ఒక 5 to 10 minutes అందులోనే నానబెట్టి తర్వాత మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో. అలా క్లీన్ చేసుకొని తిన్నాము అనుకోండి, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. దానిపైన ఉండే పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్నీ కూడా పోతాయి. హాట్ వాటర్, బేకింగ్ సోడా వల్ల ఆ కెమికల్స్ అన్నీ కూడా తొందరగా వదిలిపోతాయి. మన నెక్స్ట్ టిప్ అండి, చాలామంది ఇళ్ళలో రెగ్యులర్గా ఇలా బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటూ ఉంటారు. ఎగ్ కనుక సరిగ్గా ఉడకలేదు అనుకోండి, ఆ పై పొట్టు అనేది తొందరగా రాదు. సరే ఇలానైతే చేసి చూడండి, మనకి పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది. ఏదైనా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి మనం ఎగ్గును అందులో వేసి జస్ట్ ఒక 30 seconds ఇలా షేక్ కనుక చేసి మనం మూతను కనుక ఓపెన్ చేసాము అనుకోండి, ఎగ్గు పైన పెంక్ అనేది ఈజీగా వదిలిపోతుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. జస్ట్ మనం ఇలా ఓపెన్ చేయగానే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ స్క్రాచెస్ పడ్డం అలానైతే ఉండదు. ఇలా చేయడం వల్ల మన పని కూడా చాలా ఈజీ అవుతుంది. ఈవెన్ మనం ఎగ్ అనేది వేడిగా ఉన్నప్పుడైనా సరే ఇలా చేసాము అనుకోండి, పొట్టు అనేది చాలా నీట్గా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మన ఇంట్లో ఎప్పుడైనా సరే చిరిగిన నోట్లు అలా ఉన్నాయనుకోండి, బయట మనం మార్కెట్కి వెళ్ళినా ఎక్కడైనా ఇచ్చినా కూడా వాళ్ళని తీసుకోరు, నోట్లని చిరిగిపోయి ఉంటాయి కాబట్టి. ఈవెన్ మనం గమ్ము పెట్టినా కూడా అది తెలిసిపోతుంది. సో దాని కనుక ఇలా ఒక క్యాండిల్ తీసుకొని దానికి ఏదైతే లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ లిక్విడ్ అనేది ఒక్క డ్రాప్ దానిపైన వేసి ఇలా కనుక స్టిక్ చేసాము అనుకోండి, నోట్ అనేది వెంటనే స్టిక్ అయిపోతుంది. ఈవెన్ అక్కడ కట్ అయినట్టు కూడా మనకి కనిపించదు. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, మనకి వెంటనే స్టిక్ అయిపోతుంది. సో ఈవెన్ మనం మార్కెట్లో ఎక్కడైనా ఇచ్చినా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసేలాగానైతే ఉండదు. మన నెక్స్ట్ టిప్ అండి, మనమే బనానాను ఎప్పుడైనా తెచ్చుకున్నాము అనుకోండి, మనం తెచ్చుకున్న ప్రతిసారి హాఫ్ డజన్ అయితే తెచ్చుకుంటాం కదా. మనకి బనానా జస్ట్ ఒక 2-3 days కాగానే అవి పండ్లుగా మారిపోతాయి, తొందరగా కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా మనకి ఎక్కువ డేస్ బనానాను అయితే పాడవకుండా ఉండాలి అంటే మనకు ఇంట్లో యూస్ చేసే సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ ఫాయిల్ కవర్ తొడిమె భాగం అంటే ఏదైతే ముందు భాగం ఉంటుంది కదా, ఆ తొడిమెలన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ కనుక చుట్టి పెట్టాము అనుకోండి, మనకి 15 to 20 days వరకు అయితే బనానా పాడవకుండా ఉంటాయి. పండ్లు కూడా తొందర పండవు. ఇలా చేయడం వల్ల మనకి చిన్న చిన్న దోమలు, ఈగలు అనేది కూడా వాలవు. బనానా అనేది మనం బయట ఉంచినా సరే ఈవెన్ 10 to 15 days వరకు అయితే ఫ్రెష్గానే అయితే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలన్నా కూడా మంచిగా తినేయచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనం రసంకి కానీ సాంబార్కి కానీ ఇలా చింతపండును అయితే నానబెట్టుకుంటాం. ఇన్ కేస్ కొన్నిసార్లు మనం నానబెట్టడం మర్చిపోయాము, ఇన్స్టెంట్గా చింతపండు నానాలి, రసం కావాలి అంటే మనం చింతపండు నానబెట్టడంలో కొంచెం హాట్ వాటర్ అలాగే సాల్ట్ కనుక వేసి పెట్టాము అనుకోండి, మనకి అందులో నుండి రసము, గుజ్జు అనేది తొందరగా వచ్చేస్తుంది. మనం నార్మల్గా 1/2 hour నానబెడితే ఎంత క్వాంటిటీ ఆఫ్ రసం, గుజ్జు అనేది వస్తుందో జస్ట్ ఇలా హాట్ వాటర్ పోసి జస్ట్ ఒక 5 minutes నానబెడితే అంతేలాగా వస్తుంది. చింతపండు అనేది తొందరగా నానిపోతుంది, మన టైం అనేది కూడా సేవ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనకి పూజ
పూజ రూమ్లోనైతే కంపల్సరీ దేవుడి పూజకు ఇలాంటి ఆయిల్ అయితే వాడతాము. మనం డైరెక్ట్ అనేది ఆయిల్ అనేది ఇలానే పెట్టేసాము అనుకోండి ఫ్లోర్ పైన కానీ దేవుడి దగ్గర కానీ, అంతా కూడా ఆయిల్ మరకలు జిడ్డు అనేది పట్టేస్తుంది. అలా జిడ్డు పట్టకుండా ఉండాలి మనం ఇలా వేసాము అనుకోండి, సైడ్ నుండి ఆయిల్ అంతా కూడా లీక్ అయిపోతుంది. అలా లీక్ అయినప్పుడు కూడా కింద పడకుండా ఉండాలి అంటే ఇలా పైన పార్ట్ ఏదైతే ఉంటుందో క్యాప్ దగ్గర ఇలా కనుక ఒక టిష్యూ పెట్టేసాము అనుకోండి, మనకి సైడ్ నుండి వచ్చే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూ అనేది పీల్ చేస్తుంది. సో ఈవెన్ మనం ఆయిల్ వేసిన తర్వాత ఎక్కడైనా పెట్టినా సరే ఫ్లోర్ పైన ఆయిల్ అనేది పడదు, చాలా నీట్గా ఉంటుంది. సో మనం ఎక్కడైనా పెట్టుకున్నా కూడా జిడ్డు మురికి అనేది పట్టదు, మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ అనేది పీల్ చేస్తుంది. సేమ్ ఇలానే కావాలి అంటే కోకోనట్ ఆయిల్కి కూడా పెట్టుకోవచ్చు, మన పని అనేది ఈజీ అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది క్లచెస్ అయితే వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు అయితే కామన్గా హెయిర్కి ఇలా క్లచెస్ అయితే పెట్టుకుంటారు కదా. క్లచెస్ అనేది ఎప్పుడైనా మిస్ అయ్యి వాటర్లో తడిచాయి అనుకోండి, వాటి వెనక ఇలా పిన్స్ అయితే వస్తాయి కదా, అవి తొందరగా తుప్పు పట్టేసి విరిగిపోతాయి. అలా తడిచినా కూడా మనకి విరిగిపోకుండా ఎక్కువ డేస్ రావాలి అంటే మనకి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ అనేది వెనక ఏదైతే పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ పైన కనుక అప్లై చేసి ఒక 10 to 15 minutes ఆరబెట్టి తర్వాత కనుక మనం లోపల పెట్టేసాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే క్లచెస్ అనేది విరిగిపోకుండా చాలా ఎక్కువ రోజుల వరకు అయితే వస్తాయి. ఈ నెయిల్ పాలిష్ ఉండడం వల్ల మన క్లచెస్ పెట్టుకున్నా కూడా విరిగిపోకుండా చాలా మంచిగా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, అందరికీ యూజ్ అయ్యే టిప్. నార్మల్గా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో లాక్ చేసి అయితే వెళ్తాము. ఈవెన్ ఎక్కడికైనా కీస్ క్యారీ చేయాలన్నా కూడా ఇలా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాం. మనం హడావిడిలో హ్యాండ్ బ్యాగ్లో వేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఎమర్జెన్సీ కావాలి అంటే హ్యాండ్ బ్యాగ్లో ఎక్కడో పడిపోతాయి, కొద్దిసేపు అయితే వెతకాల్సి ఉంటుంది. అలా వెతకాల్సిన పని లేకుండా మనం కీ అనేది సేఫ్టీ కోసం ఏంటి అంటే ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని మనం బ్యాగ్లో సైడ్కి కనుక పెట్టాము అనుకోండి, మనకి కీస్ అనేది ఎక్కడ పోకుండా ఉంటాయి. ఈవెన్ ఏదైనా ఎమర్జెన్సీస్లో కావాలి అన్నా కూడా డైరెక్ట్గా బ్యాగ్ జిప్ ఓపెన్ చేయగానే కీస్ అయితే కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల మన పని అనేది ఈజీ అవుతుంది, వెతికే పని అనేది తప్పుతుంది. ఈవెన్ హ్యాండ్ బ్యాగ్ ఏదైనా హోల్స్ అలా ఉన్నా ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా సేఫ్టీగా కీస్ అయితే వన్ సైడ్ ఉంటాయి, జిప్ ఓపెన్ చేయగానే మనకైతే కనిపిస్తాయి. మన నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలా ఫ్రూట్స్ తిన్నప్పుడు చాలామంది ఇంట్లో తెచ్చుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తారు. ఫ్రూట్స్ అయితే అస్సలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొద్దు, ఎందుకంటే వాటిపైన ఉండే ఫంగస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది, అవి తొందరగా కుళ్ళిపోతాయి. అంటే వన్స్ మనం బయటికి తీయగానే కుళ్ళిపోతాయి. అలా కాకుండా ఇలా గాలి తగిలేలా ఏదైనా ఒక బుట్టలో వేసుకోవాలి. తర్వాత ఆ ఫ్రూట్స్ మధ్యలో ఇలా చిన్న చిన్న న్యూస్ పేపర్లు అనేది చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉండే ఏదైనా వాటర్ కంటెంట్ తేమ అనేది ఉంటుంది కదా, దానివల్ల ఫ్రూట్స్ అనేది కుళ్ళిపోతాయి. ఆ వాటర్ కంటెంట్ తేమనంతా కూడా ఈ పేపర్ అనేది పీల్ చేస్తుంది. సో మనకి గాలి తగిలేలా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రూట్స్ అయితే పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. మీరు ఎప్పుడు ఫ్రూట్స్ వేసుకున్నా ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి చాలా రోజుల వరకు పండ్లు అయితే ఫ్రెష్గానైతే ఉంటాయి, మనకి తినడానికి కూడా చాలా మంచిగా ఉంటాయి. ఒకవేళ గాలి ఎక్కువగా తగలకుండా పైన ఒక న్యూస్ పేపర్ కానీ కాటన్ క్లాత్తో కానీ కవర్ చేసాము అనుకోండి, మనకి చిన్న చిన్న పురుగులు అలాగే ఈగలు బొద్దింకలు అలాంటివి అయితే రాకుండా ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గానైతే ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, చాలామంది కిచెన్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, మనం బౌల్స్ క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ ఆకులు కానీ ఇలా కిచెన్ సింక్లో తట్టి మనకి వాటర్ అనేది పోకుండా కిచెన్ సింక్ అంతా కూడా జామ్ అయిపోతుంది. అలా జామ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే టీ స్టైనర్ ఉంటుంది కదా, అంటే వన్స్ మనం యూస్ చేయకుండా పక్కన పడేసింది ఉంటుంది కదా, దాన్ని మనం కిచెన్ సింక్లో పెట్టి మనం బౌల్స్ క్లీన్ చేసినప్పుడు కానీ రెగ్యులర్గా మనం ఏదైనా ఆకుకూరలు కడిగినప్పుడు కానీ ఇలా చేసాము అనుకోండి, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అందులోనే ఆగిపోతుంది, మనకి వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి సింక్ అనేది బ్లాక్ అవ్వదు, ఎన్ని రోజులున్నా సరే సింక్ అనేది ఫ్రెష్గానైతే ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.